నమస్కారం. సంతానలేమి, ఇన్ఫర్టిలిటీ, ఈ సమస్యతో దాదాపు మన దేశంలో 3 కోట్ల మంది బాధపడుతున్నారు. ఈ సమస్యతో సతమతమైపోతున్నారు. ఇది ఒక సామాజిక సమస్య. ఈ సంతానలేమితో అనేక రకాలైనటువంటి ఇతర మానసికమైనటువంటి సమస్యలు కూడా తోడవుతున్నాయి. అయితే అలోపతి మాత్రమే పరిష్కారం అనుకునేటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా హోమియోలో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఈ సమస్య మీద నిపుణులైనటువంటి డాక్టర్ విజయలక్ష్మి గారు, హోమియోపతి నిపుణులు, వారు మన మధ్యలో ఉన్నారు. ఇవాళ వారితో ఈ సమస్య గురించి మాట్లాడతాం. నమస్కారం డాక్టర్ విజయలక్ష్మి గారు. ఈ సంతానలేమి సమస్య గురించి నేను కొంత చెప్పాను. మాకు అవగాహన ఉన్నటువంటిది. ఈ దేశంలో దాదాపు 3 కోట్ల మంది. సరే, దానికి సామాజిక కోణం కూడా ఉంది, సొసైటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ముందు అసలు ఈ సంతానలేమి గురించి మీరు చెప్పండి. సంతానలేమి లైక్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో అది స్త్రీలలో ఉండొచ్చు, పురుషుల్లో ఉండొచ్చు. మామూలుగా పెళ్ళి అయిన తర్వాత దాంపత్య జీవితం, సుఖవంతమైన దాంపత్య జీవితం 6 నుంచి 12 నెలలలోపు గడిపినా కూడా కొంతమందికి సంతానం కలగదు. దాన్ని మెయిన్గా మనము సంతానలేమిగా చెప్పుకోవచ్చు. సో ఈ ఇష్యూస్ అనేవి ఓన్లీ మహిళల్లోనే రావాలి, మగవాళ్ళలో రావు అనేది లేదు సార్. ఖచ్చితంగా ఇద్దరిలో సమస్య ఉంటుంది. 50% వాళ్ళు ఎఫెక్ట్ చేస్తే 50% ఫీమేల్స్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ సంతానలేమి గురించి మెయిన్గా మనకు ఆడవాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మెయిన్గా మనం చూసేది ఏంటంటే వీళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి. మెయిన్గా అంటే నార్మల్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాం. నార్మల్గా ఏమున్నాయి, ఏమైనా ఏజ్ ఏదైనా ఎక్కువగా ఉందా, వయసు మెయిన్గా చూడాల్సింది వయసు. వీళ్ళ 30 లోపల ఉన్నారా, 30 తర్వాత ఉన్నారా? ఎందుకంటే వయసు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి వచ్చినప్పుడు కూడా వాళ్ళ వయసు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఎగ్ అనేది, అంటే ఏదైతే అండాశయం నుంచి అండం విడుదల జరుగుతుందో ఆ అండం క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ వయసు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సెకండ్ థింగ్, వయసు కొంచెం పైపడినా కూడా క్వాలిటీ బాగుందా లేదా అనేది కూడా చూస్తాం. సో దానికి సంబంధించిన అన్ని టెస్ట్లతో పాటుగా వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం తీసుకునే 4 రీజన్స్లో ఏమైనా ఉన్నాయా? మెయిన్గా ఈ 4 రీజన్స్ చెప్పుకోవాలనుకుంటే, అండాశయం నుంచి అండం విడుదల ఎలా జరుగుతుంది మొదటి రీజన్గా చెప్పుకోవచ్చు. అంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఎలా ఉంది, అంత క్వాలిటీగా విడుదలవుతుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. నాణ్యత, ఆ ప్రమాణాలలో మెయిన్గా AMH లెవెల్స్ అంటాం సార్, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ లెవెల్స్ అంటాము. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మామూలుగా ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు ఒక ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్లకి దాదాపుగా 3 మిలియన్స్ ఎగ్స్తో పుడుతుంది. అంటే తన కెపాసిటీలో 3 మిలియన్ల దాకా ఉంటాయి. అదే తాను యుక్త వయసుకు వచ్చేసింది, అంటే మెన్స్ట్రుయేషన్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ ఎగ్స్ అనేవి 3 లక్షలకి పడిపోతాయి. తన పరిపక్వత అంటే మెన్స్ట్రుయేషన్ అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే వరకు 3 లక్షలకు పడిపోతాయి. అంటే ఒక అమ్మాయి, అంటే ఒక ఆడవాళ్ళు తన జీవితకాలంలో అంటే మెనోపాజ్ వచ్చే లోపల ఒక 300 నుంచి 500 అండాలు మాత్రమే విడుదల చేయగలుగుతారు. సో ఈ అండాల విడుదల అనేది ఏజ్ వస్తున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. సో ఇప్పుడు 300 నుంచి 500 మాత్రమే విడుదల చేయగలుగుతారు. గర్భధారణ అనేటువంటిది అప్పుడు కష్టం అవుతుంది. సో ఈ వయసు అనేది అందుకే ఇంపార్టెంట్. అంటే 30 నుంచి 35 సంవత్సరాలు దాటాయి అంటే అండం విడుదల అనేది చాలా, ఆ క్వాలిటీ ఆఫ్ ఎగ్ కానివ్వండి, అండం అంటే క్వాలిటీ ఆల్సో అండ్ క్వాంటిటీ ఆల్సో ఇంపార్టెంట్. క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. సో ఈ AMH లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ముందుగా చూస్తాం. దాని తర్వాత అండం విడుదల జరగడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి అంటే అసలు అండం విడుదల అవుతుందా లేదా. ఇప్పుడు మనం మెయిన్గా చూసే సమస్య PCOD అంటారు. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు. గర్భాశయం మీద నీటి బుడగలు కనబడడం. ఈ గర్భాశయం మీద నీటి బుడగలు కనబడడానికి కారణం అండం విడుదల జరగట్లేదు. మామూలుగా అంటే మనకు మెన్సెస్ వచ్చినాక ఒక 14 రోజుల తర్వాత మళ్ళీ అండం పరిపక్వం సాధించి మళ్ళీ విడుదల అవ్వాలి. కానీ ఈ PCOD సమస్య ఉన్న వాళ్ళు అండం విడుదల జరగదు. అండం విడుదల జరగకుండా అది ఒక నీటి బుడగలాగా ఫామ్ అయిపోయి మన గర్భసంచి మీద స్కాన్ చేసి చూసినప్పుడు చిన్నగా నీటి బుడగల్లాగా పాలిసిస్టిక్ ఓవేరియన్ అపియరెన్స్ అంటాం.
చిన్న నీటి బిందువులా ముత్యాల్లాగా కనపడుతూ ఉంటాయి. సో ఈ ముత్యాల్లాగా కనబడ్డ ఇవి ఏం చేస్తాయంటే ఇవి గర్భధారణ నిరోధించడానికి బబుల్స్ అండి. సో ఈ బబుల్స్ ఏం చేస్తాయంటే నార్మల్గా మనకు హార్మోన్స్ అన్ని మేల్స్లో ఫీమేల్స్లో హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, చాలా రకాల హార్మోన్. దాంట్లో టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. అది మెయిన్గా పురుషుల్లో రిలీజ్ అయ్యే హార్మోన్. ఆడవాళ్ళలో కూడా ఉంటుంది, బట్ చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కానీ ఏదైతే ఈ నీటి బుడగలు ఏర్పడ్డాయో ఆ నీటి బుడగల నుంచి ఎక్కువగా టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఈ సమస్యలు ఇంకా పెరిగిపోతుంది. అంటే ఈ గర్భధారణ జరిగే సమస్య ఇంకా ఎక్కువగా, అంటే ఈ సంతానలేమి సమస్యలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా చాలా కారణాలు, ఎండోమెట్రియోసిస్ అంటాం. అంటే అండంకి సంబంధించే చెప్తున్నాను, ఇది ఒకటే కారణం, చాలా రీజన్స్ ఉంటాయి. నేను ఓన్లీ అండం విడుదల గురించి చెప్తున్నాను. ఎండోమెట్రియోసిస్ అని కూడా అంటారు. అంటే ఓవరీస్ని కంప్లీట్గా మన యూట్రస్లో ఉన్న లైనింగ్ కప్పేయడము, దానివల్ల అండం విడుదల జరగకపోవడం, ఇలాంటి సమస్యలతో అండం విడుదల జరగట్లేదు. ఇది మెయిన్గా అండం విడుదల గురించి చెప్పుకుంటాం. అండం విడుదల జరుగుతుంది, బాగానే ఉంది, అన్ని రిపోర్ట్స్ బాగున్నాయండి, అండం విడుదల మాకు అవుతుంది, అయినా మాకు పిల్లలు పుట్టట్లేదు, ఏంటి రీజన్ అంటారు. మా దగ్గరకు రిపోర్ట్స్ వస్తాయి, అన్నీ బాగానే ఉన్నాయమ్మా, నాకు అసలు అండం విడుదల కూడా బాగానే జరుగుతుంది చూడండి అమ్మా. అప్పుడు మేము ఏం చేస్తామంటే సరే అండం విడుదల బాగానే జరిగింది, నెక్స్ట్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే అండము గర్భసంచిని చేరట్లేదేమో. గర్భసంచిని కూడా చేరాలి కదా, గర్భసంచిని చేరితేనే కదా పిండం ఏర్పడేది. గర్భసంచిని చేరకపోవడానికి కూడా రీజన్స్ ఉంటాయి సార్. సో గర్భసంచిని చేరకపోవడానికి రీజన్స్లో మెయిన్గా ఏదైతే ట్యూబ్స్ ఉంటాయో ఆ ట్యూబ్స్లో ఏదైనా బ్లాకేజ్ ఉండొచ్చు. అంటే ఒక చిన్న విషయాన్ని నేను ప్రస్తావించాను. జనరల్గా ఉన్నటువంటి ఒకళ్ళు ఏంటంటే వాళ్ళకి సమస్య ఉందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అది చెప్పండి. అవును, మెయిన్గా నేను ఇప్పుడు చెప్పిన ప్రకారంగా 6 నెలల నుంచి సంవత్సరం లోపు, పెళ్ళైన 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఎలాంటి గర్భనిరోధక మాత్రలు వాడకపోయినా, గర్భనిరోధక సాధనాలు యూజ్ చేయకపోయినా కూడా సుఖవంతమైన దాంపత్య జీవితం గడిపినప్పటికీ పిల్లలు పుట్టకపోతే అది సమస్యే. సో అది ఖచ్చితంగా సమస్య. అంటే మేము ఏమీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు, అయినా మాకు పిల్లలు పుట్టట్లేదు అంటే అది సమస్య. గర్భం ధరించలేకపోవడం సంవత్సరం తర్వాత, అవును, సంవత్సరం వరకు. సంవత్సరం తర్వాత చేయనప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం అన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. రీజన్స్ అంటే ఇద్దరు అబ్బాయిలైనా కూడా అమ్మాయిలైనా కూడా, పురుషులైనా మహిళలైనా ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి. ఆ టెస్ట్లలో మెయిన్గా మీరు చెప్పాలనుకుంటే టెస్ట్లో ఏముంటాయి మేడం అని అడిగితే మెయిన్గా చేయాల్సింది ఫస్ట్ వెళ్ళగానే స్కాన్, గర్భసంచులు. ఇప్పుడు నేను చెప్పిన పీసీఓడి సమస్య ఏదైనా ఉందా అని చూసుకోవాలి. 25 నుంచి 30 సంవత్సరాల మహిళలు వచ్చారంటే వాళ్ళకి మెయిన్గా పీసీఓడి. ఇప్పుడున్న ఈ మనం కూర్చునే పద్ధతులు కానివ్వండి, మన జాబ్ స్ట్రెస్ కానివ్వండి, ఎప్పుడు కూర్చొనే చేస్తుంటాం, సెడెంటరీ హ్యాబిట్స్ కంప్లీట్గా, అంటే నడక అనేది మానేసాము. అలాంటి వాళ్ళల్లో ఊబకాయం పెరిగిపోతుంది మహిళల్లో మెయిన్గా. అలా బరువు పెరుగుతున్నప్పుడు కానివ్వండి, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పీసీఓడి వచ్చే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా మెంటల్ స్ట్రెస్ ఎలాంటి, అంటే మన అంటే ఆఫీస్లో టెన్షన్ కానివ్వండి, ఇంట్లో టెన్షన్ కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్, దానివల్ల కూడా మనకి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్గా ఉండవు. ఏదైనా మనకి పిట్యూటరీ నుంచే రావాలి కాబట్టి అది మన మెదడు దగ్గరే ఉంటుంది. సో మన స్ట్రెస్ లెవెల్స్ దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో మనకు వచ్చే హార్మోన్స్ అన్నీ ఈ స్కాన్ చేశాక నెక్స్ట్ చేయించాల్సింది టెస్ట్లు, హార్మోన్ టెస్ట్. అంటే శారీరక వ్యవహారాల కంటే కూడా మానసికమైనటువంటి సమస్యలు కూడా దీనికి మెయిన్గా మానసిక వ్యవహారాలనే పీసీఓడికి సమస్యగా చెప్పుకోవచ్చు సార్. మానసికంగా ఎఫెక్ట్ అవుతే పీసీఓడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హోమియోపతి వైద్య విధానంలో కూడా మేము చేసేది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ లెవెల్లో మెడిసిన్స్ ఇవ్వడం. అంటే మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో అతనికి తగ్గట్టుగా, అతని బాడీకి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ హార్మోన్స్ అనేవి మేము ఏదో బయట నుంచి, ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలు పుట్టట్లేదు అంటే హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి బయట నుంచి టాబ్లెట్స్ ఇస్తారు. దే ఆర్ గివింగ్ హార్మోన్స్ ఓన్లీ, లేకపోతే ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్సే ఇస్తారు మళ్ళీ. కానీ బాడీ లోపల ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వకపోతే మీరు బయట నుంచి తీసుకున్నంత మాత్రాన సమస్య అంటే క్లియర్ అయిపోదు. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, బట్ క్లియరెన్స్ కావాలంటే హోమియో వైద్య విధానంలో చేసేది ఏంటంటే తనంత తానుగా బాడీ హార్మోన్స్ని సెల్ఫ్ ఇండ్యూస్ చేయాలి. సో దానికి మేము చేసేది ఏంటంటే వాళ్ళ మానసిక సమస్యల్ని కూడా పరిగణలోకి తెలుసుకొని వాళ్ళు దేనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఎందుకు వచ్చింది ఈ సమస్య అనే దాన్ని మెయిన్గా పరిగణలోకి తీసుకొని కాన్స్టిట్యూషనల్ వైద్య విధానంలో మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు మేము చెప్పిన ఏదైనా హార్మోన్స్, అంటే మనకి ఒక్క హార్మోన్ కాదు సార్, 5 హార్మోన్స్ ఉంటాయి మెయిన్గా ఫీమేల్స్లో. మనకు అండము పరిపక్వత సాధించడాన్ని దగ్గర నుంచి అది విడుదలయ్యే లోపల ఒక 5 హార్మోన్స్ పనిచేస్తూ ఉంటాయి. ఆ 5 హార్మోన్స్ మనకి ఇక్కడి నుంచే రావాలి, బ్రెయిన్ నుంచి. సో అలాంటివన్నీ విడుదలకి అన్నీ కరెక్ట్గా జరగాలి. అలా అయ్యేటట్టుగా మన మెడిసిన్ వైద్య విధానం జరగాలి, అలా జరగాలి.
సో ఇప్పుడు మనకి మెన్సెస్ వచ్చింది, మెన్సెస్ వచ్చినాక 3 to 5 days లోపల ఒక సైకిల్ ఉంటుంది, 5 నుంచి 10 లోపల ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, 10 to 14కి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, 14th డే అప్పుడు ఇంకొక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలాంటి అన్ని హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడే బ్యాలెన్స్డ్గా ఎగ్ రిలీజ్ అనేది జరగాలి. అలా బ్యాలెన్స్డ్గా జరగాలంటే ఏదో ఒక హార్మోన్ బయట నుంచి ఇవ్వడం వల్ల జరగదు. సో అన్ని బ్యాలెన్స్ అవ్వాలంటే మనమే బ్యాలెన్స్ అవ్వాలి ఫస్ట్ థింగ్. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది హోమియో వైద్య విధానంలో మనం వాళ్ళకి అంటే మనకు ఎలా ఉండాలి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, డయటరీ హ్యాబిట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కనుక్కుంటూ మా వైద్య విధానం ద్వారా వాళ్ళ బాడీని సెట్ చేస్తాం. అలా ప్రాథమికమైంది అదే. సో ఆ కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఇస్తాం కాబట్టి వాళ్ళ హార్మోన్స్ నార్మల్గా రిలీజ్ అవుతాయి. ఇలా నార్మల్గా రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు 100% పెరుగుతాయి. సో అంటే ఇప్పుడు మనము IVF, IUI ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కూడా, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు సార్. పిల్లలు పుడితే హ్యాపీయే, పిల్లలు పుట్టకపోతే అలాంటి వాళ్ళు నా దగ్గరికి చాలామంది వస్తారు. చాలాసార్లు IVF తీసుకున్నాం మేడం, IVFకి వెళ్ళాం కూడా, బట్ ఫ్లాప్ అవుతుంది. IUIకి వెళ్ళాము, బట్ ప్రెగ్నెన్సీ వెళ్ళిపోయింది. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు సమస్య ఏంటంటే అంత బాగానే ఉంది, IVFకి వెళ్ళినప్పుడు ఎక్కువ మొత్తంలో అండాలను రిలీజ్ చేయడానికి వాళ్ళు బేసిక్గా ఏంటంటే కృత్రిమ గర్భధారణకు కృత్రిమంగానే అండాల విడుదల జరుగుతుంది సార్. దాని పేరే కృత్రిమ గర్భధారణ. అప్పుడు కృత్రిమంగానే మనకి అండాలు అంటే న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా ఎక్కువగా మనకి అండాల విడుదలకు ట్రై చేస్తారు. అంటే హార్మోన్స్ ఇచ్చేసి ఎక్కువగా హార్మోన్ రిలీజ్ చేసి ఎక్కువ అండాలను విడుదల చేస్తారు. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఒక అమ్మాయి ఆడమే అంటే మహిళ తన లైఫ్ సైకిల్ మొత్తంలో 300 నుంచి 500 ఎగ్స్ మాత్రమే రిలీజ్ చేయగలుగుతుంది. మీరు ఒకేసారి అంటే మనకి ఏదైతే ఒక ఎగ్ తీసుకొని మనం వెంటనే IVF చేయాలి అనుకున్నప్పుడు 30 నుంచి 40 ఎగ్స్ దాకా రిలీజ్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ క్వాంటిటీ పడిపోతుంది. అలా అంత క్వాంటిటీ పడిపోయాక హోమియోపతికి వచ్చినప్పుడు అలాంటి వైద్య విధానంలో కూడా నార్మల్గా మళ్ళీ రిలీజ్ అయ్యేటట్టుగా చేయకపోతే ఆ సమస్య అనేది అలానే ఉండిపోతుంది. సో ఈ కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఇవ్వడం వల్ల మళ్ళీ క్వాలిటీ ఆఫ్ ఎగ్ నార్మల్గా జరిగి ఏదైతే ఒకటే ఎగ్ రిలీజ్ అయినా కూడా ఆ ఎగ్ క్వాలిటీగా రిలీజ్ అయ్యేటట్టుగా మా మెడిసిన్ పనిచేస్తుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం అది సాధారణ క్రమంలో భాగంగా ఉండాలి. అవును. సో ఏది జరిగినా కృత్రిమంగా కాకుండా న్యాచురల్గా జరుగుతుంది, సహజంగానే పద్ధతుల ద్వారానే మేము అప్రోచ్ అవుతాం సార్. అందుకని ఈ వైద్య విధానం అనేది సేఫెస్ట్ అంటాం. అంటే హోమియోకి సంబంధించినటువంటి టాబ్లెట్స్ అవి మన అవన్నీ ఇస్తారు కదా మీరు, బేసిక్ సాల్ట్స్ కాంబినేషన్ కదా, రకరకాలుగా ఉంటాయి సార్, చాలా ఉంటాయి హోమియో వైద్య విధానంలో. ఇదే వాడాలి అన్నది రూల్ లేదు, చాలా రకాలు ఉంటాయి. అన్నీ అంటే మొక్కల నుంచి తీసుకుంటాము, కొన్ని రకాల కెమికల్స్ అది మీరు అన్నట్టు సాల్ట్స్ నుంచి తీసుకుంటాము, మినరల్స్ నుంచి తీసుకుంటాము. బట్ వాటిని ఏంటంటే పొటెంటైజేషన్ ఫామ్లో చేసేసి మనము పేషెంట్కి ఇవ్వడం వల్ల వాళ్ళకి సహజమైన పద్ధతిలో వాళ్ళది బాడీ యాక్టివేట్ అయ్యి నార్మల్గా వాళ్ళ హార్మోన్స్ వాళ్ళకి నార్మల్గా రిలీజ్ అవ్వడం మొదలు పెడతాయి. ఈ సమస్య వచ్చినప్పుడే క్లియర్ అవ్వకుండా వాళ్ళకు జీవితాంతం ఆ సమస్య లేకుండా చేయడం హోమియో వైద్య విధానం. హోమియో అనేటువంటిది మన దేశం కంటే మిగతా దేశాల్లో కూడా ఒక ఆల్టర్నేటివ్ వైద్యం, అంటే ప్రత్యామ్నాయమైనటువంటి వైద్యం. ఎక్కువ మంది సాధారణంగా అలోపతి వైపు మొగ్గు చూపుతారు, కానీ ఎఫెక్టివ్గా హోమియో ట్రీట్ చేస్తుంది అని చెప్పడానికి మీ సక్సెస్ రేట్ ఎలా ఉంది? మీకు దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్ కానీ వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది సార్ సక్సెస్ రేట్. అంటే ఫస్ట్ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా ఒక మాట అడుగుతారు, ఇది చాలా లేట్గా ఉంటుంది కదా మేడం మీ దగ్గర ట్రీట్మెంట్, చాలా రోజులు వాడాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఇలా చాలా రోజులు వాడడం వల్ల నాకేమైనా సమస్యలు వస్తాయా? ఇన్ని రోజులు నేను ఆగలేను, ఫస్ట్ థింగ్ నాకు తొందరగా జరిగిపోవాలి ట్రీట్మెంట్. అంటే జనరల్గా కూడా సాధారణంగా ఏంటంటే మహిళలే కాదు పురుషుల్లో ఒకటి జనరల్ సాధారణ ప్రజానీకంలో ఏంటంటే హోమియో వైద్యం వల్ల ఆలస్యం జరుగుతుంది, వెంటనే రిజల్ట్స్ రావు, ఫలితాలు రావు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది అపోహ అని చెప్పడానికి మీరు ఎలా దాన్ని చెప్తారు? అది అపోహనే సార్, నిజంగా చెప్పాలంటే అది అపోహనే. ఎందుకంటే హోమియో వైద్య విధానం నేను ఇంతకుముందు చెప్పినట్టే కాన్స్టిట్యూషన్ లెవెల్లో ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమస్యనే తీసుకోండి, నేను హార్మోన్స్ని లోపల నుంచి రిలీజ్ అయ్యేటట్టుగా చేస్తాను అని చెప్తున్నాను. అంటే బాడీ ఇట్ సెల్ఫ్ మూలంలోకి వెళ్తాం కాబట్టి అది తనంతట తానుగా క్లియర్ చేసుకొని హార్మోన్స్ రిలీజ్ అయ్యేట్టుగా చేస్తాం. అదే ఇప్పుడు మీరు వేరే వైద్య విధానంలో హార్మోన్ బయట నుంచి అంటే లోపలికి ఇచ్చేస్తున్నారు. సో అది ఎట్లా అయినా ఇమీడియట్గానే ఉంటుంది సార్. బట్ ఆ హార్మోన్
బయట నుంచి ఇచ్చినంత టైమే పనిచేస్తుంది. బట్ మన లోపలనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతే అది లైఫ్ లాంగ్ ఉంటుంది కదా సార్. సో దిస్ ఇస్ నేను ఒక హార్మోన్స్ అంటే ఇప్పుడు నేను చెప్తున్న సమస్యల గురించి మీకు చెప్పగలుగుతున్నాను. మీరు ఇంకేదైనా టాపిక్ తీసుకున్నా, ఇప్పుడు ఎనీ ఇష్యూ, ఇప్పుడు సమ్ ఎలర్జిక్ రైనైటిస్ అనుకోండి, ఎలర్జీ వస్తుంది, బాగా హిస్టమిన్స్ ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది, అందుకని ముక్కు బాగా కారుతుంది అంటారు. సరే, ఒక యాంటీహిస్టమైన్ వేసుకుంటారు, దానివల్ల వెంటనే సమస్య తగ్గిపోతుంది. బట్ ఆ యాంటీహిస్టమైన్ వేసుకున్నంతసేపే మీకు ఆ సమస్య రిలీఫ్ ఉంటుంది. దెన్ అగైన్ ఇట్ విల్ కమ్. హోమియో వైద్య విధానంలో లేట్ ఎందుకు అవుతుందంటే, మీకు నార్మల్గా హిస్టమిన్ రిలీజ్ అవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. ఇట్ విల్ టేక్ టైం, బట్ అది మీకు లైఫ్ లాంగ్ మీకు మళ్ళీ నార్మల్గానే ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆ డిజార్డర్ని పూర్తిగా అపోహ అనేది సంవత్సరాల తరబడి ఇది పనిచేయదు అని. వితిన్ 1 monthలో రిజల్ట్స్ మొదలవుతాయి సార్. ట్రీట్మెంట్కి వితిన్ 1 monthలోనే రిజల్ట్స్ మొదలవుతాయి. ఏ ట్రీట్మెంట్ అయినా కూడా వితిన్ 1 monthలోనే రిజల్ట్స్ మొదలవుతాయి. 4 weeks. ఎస్, దానికి లాంగ్ టర్మ్గా మనం వాడితేనే ఆ సమస్య అనేది కంప్లీట్గా పరిష్కారం అవుతుంది. 1 monthలో రిజల్ట్ మొదలైనా లాంగ్ టర్మ్గా అట్లీస్ట్ 1 to 2 years వాడితే తప్ప అది కంప్లీట్గా పరిష్కారం అవ్వదు. అంటే నాకు కంప్లీట్గా నా లైఫ్లో మళ్ళీ వద్దు అన్నప్పుడు అలా క్రానిక్గా తీసుకోవాలి. లేదు మేడం నాకు ఇప్పటివరకే సరిపోతుందంటే 1 monthలో రిజల్ట్ వచ్చేస్తుంది. బట్ ఇట్ మీకు సేమ్ అల్లోపతి లాగా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. రికరెన్స్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మేము చెప్తాది కొంచెం క్రానిక్గా వాడుకోండి. అలా వాడుకుంటే మీకు కంప్లీట్గా రిజల్ట్స్ ఉంటాయి అండ్ యూ విల్ నెవర్ గెట్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ అగైన్. మళ్ళీ రాదు మీ జీవితంలో ఆ సమస్య. ఓకే, మీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళలో మహిళలకు మాత్రమే మీరు చికిత్స చేస్తారా, లేకపోతే పురుషుల్లో ఉండేటువంటి సమస్యలకు కూడా చేస్తారు? అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది. లైక్ ఎలాంటి డిజార్డర్కైనా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇన్ఫర్టిలిటీ గురించి కాబట్టి, ఎస్, ఇన్ఫర్టిలిటీ గురించి కాబట్టి మేల్ ఫర్టిలిటీ కూడా మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. మేల్ ఫర్టిలిటీ అంటే ఉన్న ఇష్యూస్ కూడా లైక్ వాళ్ళకి మెయిన్గా ఉండేది కణాలు రిలీజ్ అవ్వకపోవడము, కంప్లీట్గా కణాలు లేకపోవడం, ఏదైతే స్పర్మ్స్ ఉంటాయో అవి కంప్లీట్గా లేకపోవడము ఆర్ తక్కువ ఉండడం. మెయిన్గా ఆ సమస్య ఎందుకు వచ్చింది అన్న దానికి రీజన్స్ ఉంటాయి. వెరికోజిల్ అయి ఉండొచ్చు, ఏదైనా జెనెటిక్ డిజార్డర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్, చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే ఎస్టీడీస్ అయి ఉండొచ్చు, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కూడా చాలా వరకు అలాంటి సమస్యలలో కణాల సమస్య తగ్గిపోతుంది. సో దానికి మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయి. సో కణాల సంఖ్య పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ కూడా పెరుగుతుంది. క్వాంటిటీ అండ్ క్వాలిటీ బోత్ విల్ రికవర్ విత్ అంటే మనకి రికవర్ అయిపోతుంది హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా. అండ్ నేను చెప్పేది ఏంటంటే, ఈ సమస్య అనేది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ ఒక బాబు పుట్టడానికి కోసమే మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే కాదు, జీవితాంతం ఆ సమస్య సెట్ అయిపోతుంది. కాబట్టి మీరు రెండోసారి ప్రెగ్నెన్సీ కావాలనుకున్నా మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం రాదు. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో ఈ ఇష్యూ సార్. మీరు చెప్పిన 3 కోట్ల మంది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతుంటే ఇంకొక 1.5 కోటి మంది సెకండరీ ఇన్ఫర్టిలిటీ, నాకు రెండో బాబు కూడా పుట్టట్లేదు అని బాధపడుతూ ఉంటారు. సో మన దగ్గర వాడినప్పుడు ఆ సమస్య అసలు రానే రాదు. ఎందుకంటే నేను చెప్పిన విధంగా లైఫ్ టైం సెటిల్ అయిపోతారు. అంటే తనకు నార్మల్ బాడీగా సెట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా మళ్ళీ ఎప్పటికీ ఆ సమస్య రాదు. నేను సారీ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అని అనుకోవడానికి లేదు కానీ బట్ ఒక మాట చెప్పగలుగుతున్నాను. ఎక్కడో చదువుతున్నాను ఇవాళ, ఇదొక సామాజిక సమస్య. సంతానలేమి అనేటువంటిది కపుల్స్లో ముఖ్యంగా ఈ దంపతుల్లో ఉన్నటువంటి ఒక సమస్యని సామాజిక సమస్య అయిపోయింది. అంటే కుటుంబంలో ఇతర సభ్యులు కానీ, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మిత్రులు కానీ, లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ, ఇంకొకళ్ళు కానీ వీళ్ళకి పిల్లలు లేరు అనేటువంటి ఒక ఎద్దేవా, ఒక రకమైనటువంటి ఇది జరుగుతోంది. దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు, అడిషనల్ ప్రాబ్లమ్స్. ఈ సమస్య మెయిన్గా ఆడవాళ్ళలోనే సార్. ఆడవాళ్ళని ఎద్దేవా చేయడం ఎక్కువగా జరుగుతుంది మన సమాజంలో. సో అందుకని ఫస్ట్ గమనించాల్సి ఏంటిదంటే, ఇద్దరు మహిళలు పురుషులు ఇద్దరూ సమానులే. ఇలాంటి వాటిలలో టెస్ట్లు కూడా మహిళలు పురుషులు ఇద్దరూ చేయించుకోవాలి సమానంగా. నేను చూసిన నా పేషెంట్ సమస్యలలో చూస్తే 50% మంది మహిళల్లో ప్రాబ్లం ఉంటే కరెక్ట్గా 50% మంది పురుషుల్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. బికాస్ దే ఆర్ ఆల్సో ఏ సెడెంటరీ హ్యాబిట్స్ సార్. ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఉంటారు. వాళ్ళ సెడెంటరీ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్ట్రెస్, వాళ్ళ కాల్స్, ఇవన్నీ వాళ్ళ స్ట్రెస్కి ఇండ్యూస్ అవుతాయి. అంత చిన్నగా చెప్పాలనుకుంటే మొబైల్ ఫోన్ పాకెట్లో పెట్టుకొని ఉంటారు ఎప్పటికీ. ఆ హీట్కి కూడా మనకి స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది.
చాలా చిన్న చిన్న అందుకే జేబులో రీజన్స్ పెట్టుకోవద్దంటారు కింద పాకెట్స్లో. పైన కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. పైన కూడా గుండెకి సంబంధించినటువంటి ఇది అంత చిన్న చిన్న రీజన్స్లో కూడా మగవాళ్ళలో సమస్యలు వస్తాయి. సో ఎద్దేవా అనేది ఇద్దరిలో జరుగుతుంది. బట్ సమస్య అనేది మరీ భూతద్దంలో పెట్టి చూడకుండా దాని పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే చాలా సింపుల్ సార్. సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. ముందుగానే ఈ అంటే అలోపతికి వెళ్ళిపోవాలి, నేను కృత్రిమ గర్భధారణ చేసుకోవాలి అనకపోతే ఒక్కసారి హోమియో విధానంకి వచ్చి కన్సల్ట్ చేసి మీరు 1 సంవత్సరంలో నష్టపోయేది ఏమీ లేదు. 1 సంవత్సరం తర్వాత నాకు పిల్లలు పుట్టరేమో అని కాదు. 30 సంవత్సరాలు వచ్చాయి, 32 సంవత్సరాలు వచ్చాయి, 33 సంవత్సరాలలో ఇంకేం తగ్గదు సార్. సో ఆ 1 సంవత్సరం వాడి చూసాక కూడా మీకు రాలేదు అంటే దెన్ గో విత్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. దానికి వెళ్ళాక దీనికి రావడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అండాలను విడుదల చేసి ఉంటారు, ఆల్రెడీ వాళ్ళ కౌంట్ పడిపోయి ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల సమస్యలు వస్తాయి. బట్ దిస్ ఈజ్ 0 సైడ్ ఎఫెక్ట్స్. అండ్ మనకి ఎలాంటి మీకు పిల్లలు పుట్టే లోపల మీకు ఇంకేమైనా సమస్యలు ఉండొచ్చు. అంటే మేము హార్మోన్స్ బ్యాలెన్స్ చేసాము, పిండం కూడా ఏర్పడుతుంది, బట్ అబార్షన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి వాటికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. అన్నిటికీ అంటే అండం విడుదల దగ్గర నుంచి గర్భధారణ కంప్లీట్గా 9 నెలల వరకు కరెక్ట్గా ఉండేటట్టు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఎండోమెట్రియల్ లైనింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా, ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ ఉన్నా, ఇది మెయిన్గా చూస్తూ ఉంటాం మనం మెయిన్గా ఆడవాళ్ళలో. ఇప్పుడు హోమియో చేస్తూ కూడా హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మీరు అలోపతి చేయించుకోవచ్చు. ఇన్ఫర్టిలిటీకి మెయిన్గా హోమియో వైద్య విధానం వాడుకుంటూ అలోపతి వాడకూడదు. ఎస్ సార్. ఎందుకంటే దాని చెప్పాను నేను మీకు చెప్పినట్టుగా, వాళ్ళు బయట నుంచి హార్మోన్స్ ఇస్తూ ఉంటారు, మనం లోపల తనంతట తానుగా బాడీ రిలీజ్ అయ్యేటట్టుగా చేస్తూ ఉంటాం. క్లాష్ అవుతాయి. సో ఆ విధానం అంటే చేయకపోవడమే బెటర్.